వచ్చేటువంటి ఓ ఎగ్జిట్ పోల్ అయితే మనం చూపిద్దాం. నిన్న అనాలసిస్ చేస్తే అటు ఇటు దగ్గరగా ఉన్నటువంటిది ఒకటి ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు సోషల్ మీడియాలో కనిపించింది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఆల్మోస్ట్ అంటే ఇట్లే ఉండొచ్చు అన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పాలిట్రిక్స్ అంట, ఈ పాలిట్రిక్స్ అనేటువంటి సంస్థ నిన్న నాకు నైట్ కనిపించింది సోషల్ మీడియాలో. సో అంటే ఈ దాని క్రెడిబిలిటీ ఎంత ఉంది అవన్నీ మాట పక్కన పెడితే దీనికి అయితే మనకు ఆల్మోస్ట్ ఈ టైప్లోనే ఉండొచ్చు అన్నటువంటిది కూడా మన గ్రౌండ్లో మనం తిరిగినప్పుడైతే అనిపించినటువంటి మాట. దాని గురించి మనం చూద్దాం. ఇక ఆదిలాబాద్ వచ్చేసి బీజేపీ 48%, ఐఎన్సీ 37%, బీఆర్ఎస్ 9%, అదర్స్ 4%. ఇక్కడ బీజేపీ లీడ్ వస్తుంది అన్నటువంటి మాట కూడా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీకి ఒక సీట్ అయితే వచ్చేటువంటి మాట కూడా కనిపిస్తోంది. ఆదిలాబాద్లో మనం చూస్తున్నట్టయితే ఆత్రం సుగుణ, ఇక ఆత్రం సక్కు, గోడం నగేష్ మధ్య అయితే పోటీ అయితే గట్టిగా కనిపించినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోరు ఉంటుంది అన్నటువంటిది. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్, ఆదివాసుల్లో మంచి పేరు ఉన్నటువంటి క్యాండిడేట్. కానీ అక్కడ ఆ బైన్సా జరిగినటువంటి హిందువులకు కొంచెం పాజిటివ్ అయినటువంటిది. మహారాష్ట్ర బార్డర్ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలతోటి ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ కూడా బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి కలిసి వస్తుంది అన్నటువంటిది కూడా జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టఫ్ ఫైట్ వచ్చినప్పటికీ అక్కడ బీజేపీకే సిట్టింగ్ మరోసారి నిలబెట్టుకుంటుంది అన్నటువంటిది కూడా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటిది. ఆ విధంగానే ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే కూడా బీజేపీ సైడే చెప్పినటువంటి మాట ఉంది. ఆదిలాబాద్ బీజేపీ గెలుస్తుందని అయితే చెప్పింది. మరి ఎట్లుంటుందో చూడాలి. ఇక పెద్దపల్లి వచ్చేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 6% తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బీజేపీ కూడా ఫైట్ ఇచ్చింది అన్నటువంటి మాట వినిపిస్తున్నప్పటికీ 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉండడం, అక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఛార్జి ఉండడం, ఇంకోటి ఏదైతే మన గడ్డం ఫ్యామిలీ సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఆ స్థానంలో ఉండడం, ఆ ఫ్యామిలీ నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ కి అట్లీస్ట్ 6% తోటి కూడా బయటపడుతుంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక కరీంనగర్ వచ్చేసి బీజేపీకి 18% కూడా కనిపిస్తున్నటువంటి మాట ఉంది. ఇక్కడ సిట్టింగ్ బండి సంజయ్ మళ్ళీ గెలుస్తాడు అన్నటువంటిది కూడా ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ క్యాండిడేట్ ని ప్రకటించినప్పటికీ, వినోద్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చివరి నిమిషంలో, ఈరోజు నామినేషన్ చివరి నిమిషంలో వెల్చాల రాజేంద్రరావుకి టికెట్ ఏమన్నది కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో చేసినటువంటి తప్పని చెప్పాలి. ఇక్కడ టికెట్ విషయంలో జరిగినటువంటి మిస్టేకే ఇక్కడ బీజేపీని అయితే మళ్ళోసారి కూడా గెలిపిస్తుంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక్కడ అంటే బీజేపీ పార్టీకి ఇక్కడ కలిసొచ్చే అంశం ఏంటంటే తను సిట్టింగ్, తర్వాత హిందుత్వవాదాన్ని, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ బండి సంజయ్కి ఉన్నటువంటి మంచి పేరు, ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా పోతాడు అన్నటువంటిది. ఆ నేపథ్యంలో ఈసారి బీజేపీ మళ్ళీ సిట్టింగ్ అన్నటువంటి మెయిన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో చేసినటువంటి ఒక మిస్టేక్ కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి బలంగా మారింది అన్నటువంటి మాట వినిపిస్తుంది. కరీంనగర్ కూడా బీజేపీ స్థానంలోనే ఉంటది అన్నటువంటిది చెప్తున్నది. ఇక నిజామాబాద్ కూడా వచ్చేసి బీజేపీకే అన్నటువంటి మాట కూడా కనిపిస్తుంది. ఇక